ఇది నగరం కాదు, ఇది కొండలపైన కట్టిన ఆధ్యాత్మిక ప్రపంచం. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో సెడాక్ కౌంటీలో ఈ అద్భుతమైన ప్రదేశం ఉంది. దీని పేరు లాల్రుంగార్ బౌద్ధ కళాశాల. కొండల వాలులో వేలాది ఎర్ర రంగు ఇల్లు డ్రోన్ వ్యూ లో చూస్తే ఎర్ర సముద్రంలా కనిపిస్తాయి. ఈ ఎర్ర ఇల్లు లగ్జరీ కాదు, బౌద్ధ సాధువులు సన్యాసులు చదువుకుంటూ ధ్యానం చేసే నివాస గృహాలు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 4000 మీటర్ల ఎత్తులో ఉంది. ఆక్సిజన్ కూడా చాలా తక్కువ. ఇక్కడ జీవితం చాలా కఠినం. ఒకప్పుడు ఇక్కడ 20,000కు పైగా సాధువులు నివసించే వాళ్ళంటే నమ్మగలరా? 1980లో టిబెటియన్ బౌద్ధ గురువు కెన్పో జిగ్మే ఫున్స్కో ఈ ప్రదేశాన్ని పెద్ద విద్యా కేంద్రంగా మార్చారు. ఇక్కడ వేలాది మంది సన్యాసులు సన్యాసినీలు దశాబ్దాల పాటు బౌద్ధ తత్వశాస్త్రం చదువుతారు. ఎర్ర రంగు అంటే త్యాగం, ధ్యానం, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. ఇది బిల్డింగ్ సమూహం కాదు, ఇది మానవుడు ఆధ్యాత్మిక కోసం సృష్టించిన నగరం. ఇది నగరం కాదు, ఇది కొండలపైన కట్టిన ఆధ్యాత్మిక ప్రపంచం. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో సెడాక్ కౌంటీలో ఈ అద్భుతమైన ప్రదేశం ఉంది. దీని పేరు లాల్రుంగార్ బౌద్ధ కళాశాల. కొండల వాలులో వేలాది ఎర్ర రంగు ఇల్లు డ్రోన్ వ్యూ లో చూస్తే ఎర్ర సముద్రంలా కనిపిస్తాయి. ఈ ఎర్ర ఇల్లు లగ్జరీ కాదు, బౌద్ధ సాధువులు సన్యాసులు చదువుకుంటూ ధ్యానం చేసే నివాస గృహాలు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 4000 మీటర్ల ఎత్తులో ఉంది. ఆక్సిజన్ కూడా చాలా తక్కువ. ఇక్కడ జీవితం చాలా కఠినం. ఒకప్పుడు ఇక్కడ 20,000కు పైగా సాధువులు నివసించే వాళ్ళంటే నమ్మగలరా? 1980లో టిబెటియన్ బౌద్ధ గురువు కెన్పో జిగ్మే ఫున్స్కో ఈ ప్రదేశాన్ని పెద్ద విద్యా కేంద్రంగా మార్చారు. ఇక్కడ వేలాది మంది సన్యాసులు సన్యాసినీలు దశాబ్దాల పాటు బౌద్ధ తత్వశాస్త్రం చదువుతారు. ఎర్ర రంగు అంటే త్యాగం, ధ్యానం, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. ఇది బిల్డింగ్ సమూహం కాదు, ఇది మానవుడు ఆధ్యాత్మిక కోసం సృష్టించిన నగరం.